నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. చాలా మంది స్మోకింగ్‌కి, అలాగే ఆల్కహాల్‌కి, తంబాకు ఇట్లాంటి వాటికి కూడా చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు. వీటన్నిటికి అడిక్షన్ అయిపోయిన తర్వాత దీనికి డీ అడిక్షన్ ఎలా అవ్వాలి అనేది కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో, వీటన్నిటికి ఈరోజు సొల్యూషన్స్ చెప్పడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. టొబాకో కంట్రోలర్ అలాగే అడిక్షన్ అనలిస్ట్ డాక్టర్ వై. జయరాం రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు. అసలు స్మోకింగ్‌కి ఎందుకు అడిక్ట్ అవుతూ ఉంటారు? ప్రధాన కారణము స్మోకింగ్ అలవాటు పడడానికి ప్రధానంగా స్మోకింగ్ లో నికోటిన్ అన్నది ఇప్పటివరకు సైంటిఫికలీ ప్రూవెన్. ప్రపంచవ్యాప్తంగా అది ప్రూవెన్, అది నో డౌట్ అండి. కానీ సిగరెట్ పొగలో దాదాపు 7,500 పైగానే విష పదార్థాలు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, రకరకాల కెమికల్స్, అల్యూమినియం ఉంటుంది, ప్లంబం ఉంటుంది, జింకం ఉంటుంది. వాటి వల్ల ఏ మనిషి మీద ఏ కెమికల్ ఎఫెక్ట్ ఉంది అన్నది అది ఒక హోమియోపతి డాక్టర్ గా మాకున్న యాజ్ ఎ టొబాకో కంట్రోలర్ గా, యాజ్ ఎ హోమియోపతి డాక్టర్ గా మేము ఆ పేషెంట్ స్టడీ చేసిన తర్వాత ఈ స్మోకింగ్ కానీ గుట్కా ఆల్కహాల్ కానీ పేషెంట్ మా దగ్గరకు వచ్చిన చూస్తూనే ఆ క్లినికల్ సిమ్టమ్స్ బట్టి వీడికి పలాని నికోటిన్ తో పాటు పలాని యొక్క ఆర్సెనిక్ పాయిజనా లేదా లెడ్ పాయిజనా, ఏ రకమైన పాయిజన్ వాడు డిపెండ్ అయిపోయినాడు అనేది ఆ పేషెంట్ కి మాకు తెలుస్తుంది. సో దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడమే హోమియోపతి యొక్క స్పెషాలిటీ ట్రీట్మెంట్. నికోటిన్ అనేది ఒకప్పుడు అండి, నికోటిన్ హిస్టరీ మారిపోయింది. నేచురల్ గా పొగాకు ఉత్పత్తులు ఏవి తయారు చేయడం లేదు. ఈ రోజు సిగరెట్ ప్రతి మార్కెట్ లో దొరికేదంతా డ్రగ్ ఇండ్యూస్డ్ టొబాకో, అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నార్మల్ సిగరెట్ అనుకోండి, నికోటిన్ బైండింగ్ కెపాసిటీ 20-30% ఉంటుంది. ఆ సందర్భంలో ఆ వ్యక్తి తాగాలనుకునే వ్యక్తి వదిలేయాలనుకుంటే ఎప్పుడైనా వదిలేసుకోగలుగుతాడు. కానీ నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెంచి 100% కంటే ఎక్కువగా పెంచి కంపెనీస్ తయారు చేసినప్పుడు చివరి చనిపోయే వరకు ఆ పేషెంట్ తాగుతూనే ఉంటాడు. ఒక్కసారి సిగరెట్లు ఉపయోగించే వాళ్ళు జీవితాంతము వాటిని ఉపయోగిస్తూ చనిపోయే విధంగా కంపెనీలు చేస్తున్నారు. కాబట్టి సిగరెట్ అనేది, స్మోకింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ టొబాకో అడిక్షన్, ఇట్ ఇస్ నాట్ ఏ ఓన్లీ నికోటిన్ అడిక్షన్ డిపెండెన్సీ కాదు, మోర్ దాన్ దట్ అన్నది టొబాకోని ఎందుకు అంటూ ఉంటారు డాక్టర్? మరి కనపడేది టొబాకో అయినా కూడా దాంట్లో ఉన్న కెమికల్స్ అనేది ఇస్తే మాలాంటి డాక్టర్లకు అర్థమవుతుంది. సో సాధారణమైన డాక్టర్లు ఏమిటంటే నికోటిన్ డిపెండెన్సీ మీదే ఆధారపడతారు. కానీ యాజ్ ఏ హోమియో డాక్టర్ గా, యాజ్ ఏ టొబాకో కంట్రోలర్ గా నేను 35 years నుంచి నా రీసెర్చ్ వర్క్ లో గమనించింది అంటే అదర్ కెమికల్స్ ఇంపాక్ట్, ఏ కెమికల్ ఎఫెక్ట్ ఏది ఎఫెక్ట్ ఉందని యాజ్ మేము క్లినికల్ గా చూస్తేనే మాకు అర్థమవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేప్పుడు మాత్రమే ఆ వ్యక్తి స్మోకింగ్ మానుకోగలుగుతారు. స్మోకింగ్ కూడా మనం స్టార్టింగ్ చూస్తే అది స్టైల్ గా స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ తో సరదాగానే స్టార్ట్ అవుతుంది. దానికి ఎండ్ ఎలా పడాలి అసలు? స్మోకింగ్ వదిలిపెట్టాలంటే దానికి సిస్టమేటిక్ టెక్నికల్ ట్రీట్మెంట్ ఇస్తేనే వదిలేయగలుగుతారు. స్మోకింగ్ అనేది ఒక నికోటినే కాదండి, ఇన్ని రకాల కెమికల్స్ స్టడీ చేసే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందా అంటే అది ఎవరి దగ్గర లేదు. నా దగ్గర మాత్రమే ఉంది. అంటే నేను 35 years నుంచి చేస్తున్న రీసెర్చ్ యొక్క కృషి దాని ఫలితమే. అన్నమలై యూనివర్సిటీలో నేను ఈ టొబాకో కంట్రోలర్ డిగ్రీ చేసినప్పుడు ఒక థీసిస్ సబ్మిట్ చేశానండి. సో హౌ టు కంట్రోల్ స్మోకింగ్ విత్ హోమియో డి అడిక్షన్ థెరపీ అని. ఆ థీసిస్ వాళ్ళకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ గా వాళ్ళు యూనివర్సిటీలోనే ఒక సబ్జెక్ట్ గా యాడ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం అన్నమలై హిస్టరీలో టొబాకో స్మోకింగ్ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ అనేది. అంటే డాక్టర్, చాలా మంది కూడా మార్నింగ్ లేవగానే స్మోక్ స్టార్ట్ చేయండి ఏ పని చేయరు. కొంతమంది సాంగ్స్ రాయాలన్నా, కొంతమంది సినిమా స్టోరీ స్టైల్ అని ఏదన్నా కథ రాయాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఫస్ట్ మీరు అన్నట్టు స్మోకింగ్ ఎక్కడ మొదలు పెడతారంటే టాయిలెట్ వెళ్ళి మొదలు పెడతారు స్మోకింగ్. ఫస్ట్ సిగరెట్ తాగేది అక్కడే. ఎందుకంటే వాళ్ళకి సిగరెట్ తాగకపోతే మొబైల్ మూమెంట్స్ వాళ్ళ బతిక సమస్య ఉంటుంది కాబట్టి సిగరెట్ తాగితేనే మాకు ఫ్రీగా అవుతుంది డాక్టర్ గారు అంటుంటున్నారు. కానీ సిగరెట్ తాగడం వల్ల కొంత మూమెంట్గా మనం ఆలోచన చేస్తే కొంత బ్రెయిన్ లో కొంత స్టిమ్యులేషన్ జరుగుతుంది, ఇంటెస్టైన్స్ కొంత హీట్ అవుతాయి, అంతకంటే ఏమి ఉండదండి. అదే టెక్నిక్ కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగినా కూడా హ్యాపీగా ఏదో జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఒక భ్రమలో మనిషిని బతుకుతున్నాడు, ఎండల్లో బతుకుతాడు, లంగ్స్ ఫెయిల్యూర్ అయిపోయి సిఓపిడి డెవలప్ అయ్యి క్యాన్సర్ వచ్చి గుండె జబ్బులు వచ్చే వరకే, ఆ తర్వాత ఆయన వదిలిపెట్టాల్సిందే కదా. ఇప్పుడు కరెంట్ షాక్ నేను ముట్టుకుంటానమ్మా, ముట్టుకుంటే నాకు కరెంట్ షాక్ కొడుతుంది, మీరు ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా, ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోతాం కాబట్టి. కానీ స్మోకింగ్ అని కూడా చనిపోతారు. ఇప్పుడు కాదు, ఓ 10, 20, 30 సంవత్సరాలు ప్రతి స్మోకరు చిన్న వయసులోనే చనిపోతున్నారు. చనిపోయినా ఏదైనా గుండె జబ్బులో క్యాన్సర్ వచ్చి అలా చనిపోకపోయినా 15 నుంచి 20 సంవత్సరాలు ముందే చనిపోతున్నారని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఇంతకంటే నిదర్శనం ఇంకేమని కావాలి మనకు? అంటే డాక్టర్, చాలా మంది అడిక్ట్ అయ్యి ఉంటారు కదా స్మోకింగ్ కి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి డి అడిక్షన్ ఎలా చేస్తూ ఉంటారు? స్మోకింగ్ అడిక్షన్ అయినప్పుడు మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్ స్మోకింగ్ ఇస్తే అంతా క్లినికల్ స్టడీ చేస్తాము. క్లినికల్ స్టడీ చేసినప్పుడు మాకు తెలిసేది ఏమిటంటే ఆ పేషెంట్ చూస్తేనే మాకు ఒక ఐడియా వస్తుంది
వాళ్ళు చెప్పే ప్రజెంటేషన్, హెల్త్ హిస్టరీ, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు ఏ రకమైన కెమికల్ యొక్క డిపెండెన్సీ ఉన్నాడు, ఒక నికోటిన్ డిపెండెన్సీ ఉందా, లేదా ఆర్సినిక్ ఉందా, లెడ్ ఉందా, మెర్క్యూరీ ఉందా, సైనైడ్ ఉందా, ఏ యొక్క విష ప్రభావానికి అతనికి డిపెండ్ అయిపోయాడు, దాన్ని పే చేసుకుని మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది చాలా టెక్నికల్ ట్రీట్మెంట్ అమ్మా. ఎక్కడో స్మోకింగ్ డ్రాప్స్ వాడామండి, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే అంత ఈజీ కాదు. రీసెర్చ్ వర్క్ మాది 35 years రీసెర్చ్ వర్క్ ఉంది స్మోకింగ్ మీద. టొబాకో కంట్రోలర్ ఈ 2 రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను, గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఎన్నో వేల మందికి స్మోకింగ్ మానుకోవడానికి మనం ట్రీట్మెంట్ చేశాము. సో స్మోకింగ్ మానుకోవాలంటే ప్రధానంగా డిపెండెన్సీ డెవలప్ అవుతుంది. ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ అవుతుంది. సిగరెట్ తాగకపోతే వాళ్ళకు ఏదో కోల్పోయినటువంటి, ఏది తోచదు, ఆలోచనలు రావు, బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది, తల పట్టేసి ఉంటుంది, తల వర్టిగా వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి ట్రేమర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ స్మోక్ చేస్తేనే రిలీఫ్ అవుతుంది. సో అటువంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తాము. స్మోకింగ్ లో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ఎన్ని రకాల వేల విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆ విష పదార్థాలు, ప్రధానంగా తారు, స్మోకింగ్ లో తారు అనేది ఒకటి ఉంటుంది. ఈ తారు గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం అదే. సో కాబట్టి ఆ తారు కూడా రికవర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము. సో తర్వాత టోటల్ హీలింగ్ ప్రాసెస్, డిపెండెంట్ ఫిజికల్ డిపెండెన్సీ స్మోకింగ్ నుంచి, స్మోకింగ్ అనేది ఓన్లీ మానసికమైనదే, బ్రెయిన్ మీనే ఉంటుంది, నికోటిన్ అనుకుంటున్నారు. కానీ ఫిజికల్ డిపెండెన్సీని కూడా కంట్రోల్ చేసినప్పుడు ఆ కోరికలు పదే పదే ఆ సిగరెట్ తాగాలి అనే కోరికలు తగ్గుతాయి, దాని నుంచి బయటికి రాగలుగుతారు. సో తద్వారా స్మోకింగ్ మానుకోవడానికి 100% హోమియోపతి సురక్షితమైన మెడిసిన్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఏ రకమైన జబ్బులు ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఎన్ని సిగరెట్లు తాగుతున్నా, ఒక బ్యాంక్ మేనేజర్ రోజుకు 150 సిగరెట్లు తాగుతాడు. సో అటువంటి బ్యాంక్ మేనేజర్ కూడా మానిపించాము సిగరెట్లు. సో కాబట్టి ఏ మోతాదులో సిగరెట్, ఒక్క సిగరెట్ అయినా ఆరోగ్యానికి హానికరమే. చాలా మంది చెప్పేది ఏమిటంటే ఎక్కువ తాగానండి, అబ్బే ఎక్కువ అలవాట్లేదండి, ఏదో 1-2 తాగుతానండి. కానీ ఆ 20-30 తాగేవాడి కంటే ఈ 1-2 తాగే వాళ్ళే తొందరగా హార్ట్ అటాక్ వచ్చి సరిపోతున్నారండి. ప్రత్యక్షంగా నేను 35 సంవత్సరాల్లో నేను గమనించిన నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకే, అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? ఏదైనా అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డ్యూటీ ఏమిటి, దాని యొక్క సమస్యను పరిష్కారానికి డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అప్పుల సమస్యలు ఉన్నాయండి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఇతర ఇబ్బందులు ఉన్నాయండి, ఆఫీసులో టెన్షన్ ఉండండి, ఆఫీసులో మొత్తం నేనే అండి సెంట్రల్ పోలు, నేను లేకపోతే జరగదు. సో ఇలా మళ్ళీ నాకు రిలీఫ్ వస్తుందంటే వాడిని ఏం చేస్తాం, వాళ్ళ కర్మారం వదిలిపెట్టడమే. డాక్టర్ డ్యూటీ ఏమిటంటే కౌన్సిలింగ్ ఇస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాము. భార్య పిల్లలను గమనించండి, అమ్మ నాన్నను చూడండి, మంచి గౌరవంగా బతకండి, ఆరోగ్యంగా బ్రతకండి అని మేము ఒక దారి చూపిస్తాం. మాక్సిమం అయితే డి అడిక్షన్ అవుతారు ఖచ్చితంగా, కంపల్సరీ అవుతుందమ్మా, కంపల్సరీ చేయగలుగుతాము. ఈవెన్ స్మోకింగ్ కూడా కొంతమంది తెలిసి వాడరు, అలాంటి వాళ్ళకు కూడా మనకు తెలియకుండా కూడా కంట్రోల్ చేసే అవకాశం కూడా మనం చేయగలుగుతున్నాము. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్.